హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ యూట్యూబ్ ఛానల్. అందరికి ఒక మంచి గుడ్ న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నుంచి వాళ్ళ ట్విట్టర్లో అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. టోటల్గా ఈసారి 2025లో రాయబోయే స్టూడెంట్స్ కౌంట్ వచ్చేసి 22.7 lakhs స్టూడెంట్స్. మరి ఒకసారి స్టేట్ వైజ్గా ఒకటి చెక్ చేసుకుంటాం. మనకు నీట్ యూజీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ 22లో, 23లో, 24లో, 25లో కనుక కంపేర్ చేసుకుంటే తెలంగాణ స్టేట్లో మనకు లాస్ట్ ఇయర్లో 77,000, ఈసారి 72,000. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి 66,000, ఈసారి 65,000. ఇది అఫీషియల్గా అయితే మనకు కౌంట్ అయితే తెలియదు, బట్ 65,000 ప్లస్ అయితే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. ఇక ఇండియా వైజ్గా మనకు 22లో 18 lakhs, 23లో 20 lakhs, 24లో 24 lakhs, 25లో 22 lakhs. అంటే ఈసారి అప్లికేషన్స్ కౌంట్ అయితే తగ్గింది. మరి ఈసారి చెక్ చేసుకోవాలి, మరి 24 కట్ ఆఫ్ రిపీట్ అవుతుందా, 23 కట్ ఆఫ్ రిపీట్ అవుతుందా? మీరు ఏమనుకుంటున్నారు? 23 కట్ ఆఫ్ రిపీట్ అవుతుందా లేదా, లేకపోతే 24 కట్ ఆఫ్ రిపీట్ అవుతుందా అనేది మీ ఊహాగానాలకు ఏదైతే అనిపిస్తుందో అది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి 23 కట్ ఆఫ్ కావచ్చు, 22 కట్ ఆఫ్ కావచ్చు, 22 కట్ ఆఫ్ కావచ్చు. గడిచిన 5 సంవత్సరాల కట్ ఆఫ్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు, అది నీట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ కావచ్చు, డిస్ప్లే లిస్ట్ కావచ్చు, కట్ ఆఫ్స్ కావచ్చు, రౌండ్ వైజ్గా, కాలేజ్ వైజ్గా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో రానున్నాయి. సో ఆ రిపోర్ట్స్ కోసం జైపాల్ అనే ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కేవలం 599 79 ప్లాన్తో మీకు ఏదైతే కరీంనగర్ కోట కింద, మేనేజ్మెంట్ కోట కింద కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందే అవకాశాలు అవుతున్నాయి. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని రానున్న 25కి సంబంధించిన అప్డేట్స్, రానున్న 25కి సంబంధించిన రౌండ్ వైజ్గా అలాట్మెంట్స్, కట్ ఆఫ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో, మరి 23 కట్ ఆఫ్ రిపోర్ట్ అవుతుందా, 24 కట్ ఆఫ్ రిపోర్ట్ అవుతుందా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.